400 మంది సిబ్బంది, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు దట్టమైన భూభాగాన్ని జల్లెడ పెట్టే థర్మల్ డ్రోన్లు, సీసీటీవీ ఫుటేజ్లు, మొబైల్ టవర్ డేటా విశ్లేషణ, అడవిలో రహస్యంగా అమర్చిన కెమెరా ట్రాప్లు, జంతువులను ఆకర్షించేందుకు మాంసంతో నింపిన బొమ్మలు, ₹1,00,000 రివార్డు. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారం గ్రామంలో కనిపించకుండా పోయిన 2 ఏళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వర ఆచూకీ కనిపెట్టేందుకు చేపడుతున్న చర్యలివి. అయినా ఫలితం లేదు. గంటల రోజులయ్యాయి, రోజులు వారాలయ్యాయి. పాప జాడ మాత్రం కనిపించడం లేదు. జ్ఞానేశ్వరి అదృశ్యం. పాప ఆచూకీ కనిపెట్టేందుకు చేపట్టిన ఆపరేషన్ ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద గాలింపు చర్యల్లో ఒకటిగా మారింది. అయితే ఈ సుంకర గణేష్, భవానీ అనే దంపతులు గణేష్ వద్ద ఉందని భవానీ, అలాగే భవానీ దగ్గర ఉందని గణేష్ భావించి ఆ పాపనైతే పట్టించుకోవడం మానేశారు. కొన్ని గంటల తర్వాత చిన్నారి కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. అయితే అదే రోజు మధ్యాహ్నం ఆ ఊరికి చెందిన ఓ వ్యక్తి జ్ఞానేశ్వరిని కొండ సమీపంలో పెంపుడు కుక్కతో పాటుగా చూశానని చెప్తున్నారు. చిన్నారి దగ్గరికి వెళ్లి ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తే కుక్క తీవ్రంగా వాళ్ళపై దాడి చేయడానికి ప్రయత్నించిందని, ఆ తర్వాత అతను జ్ఞానేశ్వరి కుటుంబానికి ఆ విషయాన్ని వెళ్లి చెప్పాడు. అయితే ఆ తర్వాత నుంచి జ్ఞానేశ్వరి ఇంకెవరికి కనిపించలేదు. అయితే పాప కనిపించకుండా పోయిందనే ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 40 మంది సిబ్బందితో రంగంలోకి దింపింది. వీరంతా చెరువులు, గుంటలు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో జల్లెడ పెట్టారు. అలాగే దట్టమైన అడవిలో దారి చూపేందుకు నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ నుండి అటవీ శాఖ నిపుణులను రప్పించారు. థర్మల్ ఇమేజింగ్ డ్రోన్లతో రాత్రివేళ ఆ ప్రాంతాలలో జల్లెడ పెట్టారు. 38 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించారు. 170కి పైగా ఫోన్ రికార్డులు విశ్లేషించారు. కానీ ప్రయోజనం లేదు. అయితే జూన్ 9న అనుకోని ఘటన చోటు చేసుకుంది. జ్ఞానేశ్వరి అదృశ్యమైనప్పుడు ఆమెతో ఉన్నట్లుగా చెప్తున్న పెంపుడు కుక్క ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కుక్క వింతగా ప్రవర్తించింది. ఆహారం తినకుండా మనుషులపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తూ దూకుడుగా ప్రవర్తించింది. అయితే జ్ఞానేశ్వరి అదృశ్యమైన సుమారు గంట తర్వాత ఆ పెంపుడు కుక్క ప్రధాన రహదారిపై తిరుగుతూ ఒక ఆలయం దగ్గర కనిపించినట్లు సీసీటీవీ ఫుటేజ్ల్లో పరిశీలించిన సమయంలో పోలీసులు గుర్తించారు. అయితే ఆలయం వద్ద నుండి ఆ కుక్క ఎక్కడికి వెళ్ళింది, 2 రోజులు ఎక్కడ ఉందనేది ఇప్పటి వరకు రహస్యంగానే మిగిలిపోయింది. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జ్ఞానేశ్వరి వెళ్ళిందని భావిస్తున్న రహదారికి పూర్తిగా భిన్నమైన మార్గం ద్వారా పెంపుడు కుక్క తిరిగి ఇంటికి చేరుకుంది. చిన్నారి ఆచూకుని కనిపెట్టేందుకు ఆ పెంపుడు కుక్కనే కీలక ఆధారంగా పోలీసులు భావించారు. జూన్ 12వ తేదీ కుక్కకు జీపీఎస్ ట్రాక్ ను అమర్చారు. గాలింపు చర్యలు చేపట్టారు. ఆ కుక్క పండ్ల తోటలు, ఆ చుట్టుపక్కల పరిసరాలలో చాలా కిలోమీటర్లు తిరిగి తర్వాత బలహీనపడి ఇంటికి తిరిగి వచ్చి ఆ తర్వాత కొద్దిసేపటికి అది మరణించింది. అయితే చిన్నారి అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని 30 మంది సభ్యులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చేపట్టాలని ఆదేశించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. 10 రోజుల తర్వాత కూడా ఎటువంటి ముఖ్యమైన ఆధారాలు లభించలేదు. దీంతో పోలీసులు దర్యాప్తు వ్యూహం అనేది మార్చారు. ఏదైనా క్రూర జంతువు చిన్నారిని లాక్కెళ్లిందా అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. జంతువులను ఆకర్షించేందుకు మాంసంతో ఉన్న బొమ్మలను, తోట ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. జంతువులను కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి వరకు ఆ కొండపై అడవి జంతువుల జాడలు, కొండ చిలువలు సంచరించే సంకేతాలు ఏవి కనిపించలేదు. అయితే చిన్నారి అదృశ్యం కేసును పోలీసులు ప్రధానంగా 3 కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. జ్ఞానేశ్వరిని ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఏవైనా జంతువులు దాడి చేశాయా, లేదా బావి, గొయ్యి వంటి వాటిలో ప్రమాదవశాత్తు పడిపోయిందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది. అలాగే చిన్నారి కనిపించకుండా పోవడానికి కొన్ని వారాల ముందు ఆ సమీపంలో బస చేసిన సంచార జాతుల వారిపై దృష్టి పెట్టారు. రైల్వే, బస్ స్టేషన్లో తనిఖీ చేస్తూ గతంలో జరిగిన పిల్లల అదృశ్యం కేసు ఫోన్ నెంబర్లను సరిపోల్చుతున్నారు. అలాగే జీడి పిక్కల కోసం ఆ ప్రాంతాలకు వచ్చే వారికి కూడా ప్రశ్నిస్తున్నారు. స్థానికులు, పోలీసులు, ఎన్డీఆర్ బృందాలు, అటవీ నిపుణుల భాగస్వామ్యంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే చిన్నారిని మేము కనిపెడతామని చెప్పి పూజలు, క్షుద్ర విద్యల పేరుతో చిన్నారిని ఆచూకుని కనిపెడతామని చెప్పి చాలా మంది ఇంటికి వస్తున్నారని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే గాలింపు చేపడుతున్నప్పటికీ స్థానికంగా అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారిపై అడవి పందులు దాడి చేసి ఆమె మృతదేహాన్ని ఎత్తుకుపోయి ఉండవచ్చని
అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అలాగే అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలను ఆమె ప్రమాదవశాత్తు తాకి ఉండవచ్చని, కరెంటు తీగలను ఏర్పాటు చేసిన వారు సాక్ష్యాలను దాచిపెట్టి ఉంచవచ్చని ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే జరిగింది ఇదే అని చెప్పేందుకు వేటికి కూడా ఆధారాలు లేవు. 2 ఏళ్ల చిన్నారి అదృశ్యం కేసులో 2 వారాలు జరుగుతున్న దర్యాప్తు ప్రక్రియలో ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. అయితే పోలీసులు ఈ చిక్కుముడిని ఏ విధంగా విప్పుతారు, ఏ విధంగా కనిపెడతారు, ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.